అతను జాలరివాడంట, చేపలు పట్టుకునేవాడు, పామరుడు, అసలు ఏమీ రాదు అతనికి. అయితే అనారోగ్యం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ అనారోగ్యం, కడుపులో ఏదో జబ్బు అంట అతనికి. ఆ ఏదో నిప్పు వెలిగించుకొని ఆ కుండను కూడా పొట్ట మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండేవాడంట ఆ జబ్బు భరించలేక. అలాంటి జబ్బు గల వ్యక్తి మొత్తానికి సువార్త విన్నాడు, రక్షణ పొందుకున్నాడు. అయినా సరే ఆ జబ్బేమీ పోలేదు, చాలా అనారోగ్యం. ఆ తరువాత అతని భార్య కూడా చనిపోయింది, చాలా అనారోగ్యవంతుడు అతను. చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా, ఈ సృష్టి అంతా కూడా నీదే కదా నాయన, ఈ చేపలు కూడా నీవే కదా ప్రభువా, నేను వాటి దగ్గరికి వెళ్ళి వాటిని నేను పట్టుకోవచ్చా, నీ చేపలు నాకు ఇస్తావా అని అడిగి పట్టుకునేవాడంట అతను. అప్పుడు పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు అక్కడున్న జాలరి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయేవాళ్ళంట. అలాంటి సాక్ష్యం అతనిది. అతను అంత విశ్వాసం గలవాడు. అయితే అతనికి వాక్యం చదవడం రాదు, ఎందుకంటే పామరుడు కాబట్టి. అతనికి వాక్యం చదవాలని ఉండేదంట. అతను ఏం చేసేవాడంట, సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక ఏదైనా తోట లాంటిది కనబడితే సైకిల్ అక్కడ పెట్టి ఆ తోటలోనికి వెళ్ళిపోయి చాలా గట్టిగా ఏడ్చుకొని బాధంతా దేవుడు చెప్పి దేవుని బ్రతిమలాడేవాడట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఇంకేదైనా ప్లేస్ కనబడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి, అంటే మాటి మాటికి చూడండి మీరు, వెళ్ళి అడుగుతూ ఉంటే అతనికి చదవడం నేర్పించాడంట దేవుడు. ఎంత అద్భుతం అండి. చదువుతూ ఉన్నప్పుడు ఇతనికి ఉన్నటువంటి శరీర బలహీనతల వల్ల కళ్ళు మసకగా కనబడేవంట, కళ్ళులో క్లారిటీ లేదు. అప్పుడు అతను కళ్ళద్దాలు వేయించుకొని పెద్ద అక్షరాలు ఉన్నటువంటి బైబిల్ కొనుక్కున్నాడు. చిన్న అక్షరాలు కనబడట్లేదు, పెద్ద అక్షరాలు ఉన్న బైబిల్ని చదువుకుంటూ ఉంటే కళ్ళద్దాలు వంగినప్పుడు క్రింద పడిపోయి విరిగిపోయాయి. 1200 మళ్ళీ ఎక్కడి నుంచి తేను అని చాలా ఏడ్చాడంట దేవుడి దగ్గర. మొత్తానికి రెండోసారి మరలా 1200 పెట్టి ఆ కళ్ళద్దాలు పెట్టుకుని మళ్ళీ బైబిల్ చదువుతూ ఉంటే మళ్ళీ క్రింద పడిపోయినాయి అంట. కొన్ని రోజుల తర్వాత పగిలిపోయిందంట. ఇంక ఇతనికి చాలా బాధ అయిపోయి, చాలా వేదన అయిపోయి, చాలా ఏడుస్తూ మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకు కళ్ళు కనిపించట్లేదు, నాకెందుకు నేను చదవలేకపోతున్నాను వాక్యాన్ని, నాకు వాక్యం చదవడానికే నా కళ్ళు బాగు చేయవా అని ఆయన దగ్గరికి మాటికి వెళ్ళి దేవుని బ్రతిమలాడితే ఆయన కళ్ళను ముట్టి ఆయన స్వస్థపరిచాడు. అంటే ఆ సంగతి అతనికి తెలియదు. మరుసటి రోజు మరలా బైబిల్ ఎదరు పెట్టుకొని మళ్ళీ ఏడుస్తుంటే చిన్న బైబిల్లో ఉన్న అక్షరాలు కూడా కనబడుతున్నాయి అంట అతనికి. హల్లెలూయా. అప్పుడు వెంటనే బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. పెద్ద బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. మళ్ళీ చిన్న బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. పెద్ద బైబిల్ని పక్కన పెట్టి దేవుని స్తుతించి కళ్ళద్దాలు లేకుండా ఈ రోజు వరకు అతని కళ్ళను బాగు చేశాడు దేవుడు. ఎలా వచ్చాయి అతనికి? మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడంట, నాయన నేను వాక్యం చదవాలి. అతను ఒక సేవకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో ఎకరాలు అతనికి ఇచ్చారు సేవ చేసుకోవడానికి. ఒక బ్రాహ్మలావిడ వచ్చి చేపలు ఆయన పెళ్లి చేసుకుంది. ఒకసారి ఆలోచన చేయండి.